నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ నెల జనవరి 26వ తేదీన మనకు భీష్మాష్టమి వస్తుంది అని అంటున్నారు కదా! అసలు ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి గురుగారు? భీష్మ అష్టమి జనవరి 26వ తారీఖు రోజునమ్మ. అంటే ఈ ద్వాపర యుగంలో గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరయ్యానంటే భీష్ముడే. ఆ భీష్ముడు ఎంతటి గొప్పవాడంటే అనేక ధర్మశాస్త్రాలు, సకల శాస్త్ర కోవిదులు, దేవతలకి సైతం ఏదైనా ధర్మ సందేహాలు వచ్చినా భీష్ముడిని అడిగేంతటి వారట. ఆయన కారణజన్ముడు, అష్టవసువుల్లో ఆఖరివాడు. గంగా గర్భమున జన్మించి పరశురాముడి శిష్యరికము చేసి గొప్పదైనటువంటి అస్త్రశస్త్ర విద్యని పొందినటువంటి వాడు. భీష్ముడు ఒక్కడు నిలబడితే 18 రోజులు యుద్ధం జరిగితే 10 రోజులు భీష్ముడు యుద్ధం చేశాడంటే అర్థం చేసుకుని, మిగతా 8 రోజుల్లో కౌరవ సైన్యాన్ని అంతా తుడిచిపెట్టేసేశారు పాండవులు. ఆ భీష్ముడు ఉండబట్టి 10 రోజులైనా కానీ గెలవలేకపోయారు. భీష్ముడు అడ్డం పడ్డ తర్వాతనే కౌరవ సైన్యం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది. అంతటి గొప్ప వీరుడు ఆ భీష్ముడు. ఆయన తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆజన్మాంతము బ్రహ్మచర్య వ్రతదీక్ష చేసి, తదనంతరం భీష్ముడు తన యొక్క పితృదేవత అనుగ్రహాన్ని పొందిన కారణం చేత అతను అంతటి గొప్పదైనటువంటి యోగాన్ని, అనగా ఏంటి, ఇచ్ఛామరణాన్ని పొందాడు. వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు ఇక్కడ మీరు తెలుసుకోదగినటువంటిది ఏమిటి అంటే, భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు, నేను ఇక పెళ్లి చేసుకోను, నాకంటూ ఎవరు వారసులు ఉండరు. అప్పటి నుంచి దేవవ్రతుడు కాస్త భీష్ముడు అయ్యాడు. అంతే తప్ప తన కొడుకు పెళ్లి చేసుకోవడం అన్నందుకు సంతోషించినటువంటి శంతను మహారాజు అప్పుడు వరం ఇవ్వాల. ఎందుకంటే మానవుడిగా పుట్టిన వ్యక్తికి వరం ఇచ్చే అవకాశం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషులు, ఋషులు, తపస్సంపన్నులకైతే తప్ప మిగతా ఏ వ్యక్తికి కూడా వరం ఇచ్చే అధికారం లేదు. మరి ఆ వరం ఎలా వచ్చిందండి అని అంటే, తండ్రి చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేస్తూ ఉంటే ఆ యొక్క కొడుకుని పరీక్షించాలని తండ్రి హస్తం ఇలా గంగా నదీ తీరంలో ఇలా పైకి లేచింది. ఆ తండ్రి హస్తాన్ని చూసి ఇది నా తండ్రిదే అని చెప్పి భావించి శాస్త్ర ప్రకారము పిండ ప్రదానము దర్భల మీదనే పెట్టాడు. అప్పుడు పితృదేవతా రూపముగా ఉన్నటువంటి శంతన మహారాజు ప్రత్యక్షమై, నా చెయ్యి లేపగానే నా చేతిలో నువ్వు పెట్టాల్సిన పిండం నాకే కదా అని, నా చేతిలో ఎక్కడ పెడతావో అని భయపడ్డాను, ధర్మాన్ని అతిక్రమిస్తావేమోనని. కానీ నీవు శాస్త్ర ప్రకారమే చేశావు, ధర్మాన్ని ప్రకారం నడుచుకున్నావు కాబట్టి నీకు ఇచ్ఛామరణాన్ని ఇస్తున్నానని చెప్పి అప్పుడు వరం ఇచ్చాడు. తండ్రి చనిపోయి పితృదేవతగా మారిన తర్వాత. కానీ అందరికీ తెలియదు. భీషమైన సినిమాల్లో, సీరియల్లో అలా నేను పెళ్లి చేసుకోనని చెప్పగానే తండ్రి వరం ఇచ్చడం, ఇది తప్పమ్మ. భారతంలో అలా లేదు. సరే, ఎందుకు ఇక్కడనంటే, సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం చేసిన తర్వాత భీష్ముడు 54-58 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్నాడు. ఉండి చాలా బాధను అనుభవించాడు. అంటే కొనదేలినటువంటి బాణముల మీద ఉండడం అంటే, అతను తెలిసి తెలియక చేసినటువంటి తప్పులని, పాపాలన్నీ కూడాను ఆ శిక్షని ఆ అంపశయ్య మీద ఉండి అనుభవించి ఆ బాధని, అంటే రోజు రోజుకి శరీరం కృషించిపోతూ దిగుతూ వస్తుంటే ఎంత బాధమ్మది. తరువాత అప్పుడు శుభమైనటువంటి శుక్లపక్షము, మాఘమాసము శుక్లపక్షము అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ఉండగా తన యొక్క పంచప్రాణాలను వదిలాడు. ఆ రోజు నిర్యాణం చేశాడు. ఆ రోజు నుంచి మొదలుకొని పంచప్రాణాలు అంటే ఏంటి, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచప్రాణాలని అష్టమి తిథి నుంచి ఒక్కొక్క ప్రాణాన్ని శరీరం నుంచి వదిలిపెడుతూ అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, భీష్మ ద్వాదశితో పూర్తిగా నిహతగతుడయ్యాడు. దీన్నే భీష్మ పంచక వ్రతం అని అంటారు. ఇంకొకటి, చాలామందికి 100లో 99% మందికి, పండితులకి తప్ప, గ్రంథాన్ని పరిశీలించిన వాళ్ళకి తప్ప
సామాన్యులైన 100% మందికి కూడా తెలియని ఒక విషయం ఏంటంటే, ఈ రోజున మనకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా పులోమని పోయి ఆ యొక్క తులసి చెట్టు దగ్గర కూర్చొని ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో భక్తితో చేస్తున్నామే, అది ఎవరిచ్చారంటే భీష్ముడే ఇచ్చాడు. హుహు. భీష్ముడి యొక్క అనుగ్రహం వల్లనే ఈ సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణం వచ్చింది. ధర్మరాజు వచ్చి అడుగుతాడు, యుద్ధం అయిపోయిన తర్వాత పట్టాభిషిక్తుడైన తర్వాత వచ్చి అడుగుతాడు, సకలమైనటువంటి మానవుల్ని ఉద్ధరించేటువంటిది ఏదనంటే, ఏ నామం అనంటే, ఆశువుగా కృష్ణుని చూస్తూ, విష్ణు స్వరూపమైనటువంటి కృష్ణుని చూస్తూ ఆశువుగా 1000 నామాల్ని వివరిస్తూ వెళతాడు. అదే విష్ణు సహస్రనామం. అంతటి విష్ణు సహస్రనామాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఆయనకి ఎంటూ భార్య పిల్లలు లేరు. ఆయన సంతానమే మనమందరం కూడా, వారసులం మనమే. కాబట్టి ఇక్కడ మనము చెయ్యాల్సినటువంటి కృతజ్ఞత, విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి వాడు, సకల ధర్మాల్ని బోధించినటువంటి వాడు, ఆయనకి కృతజ్ఞతగా మనం చేయాల్సినటువంటిది ఈ రోజున భీష్మ తర్పణం అనేటువంటిది చెయ్యాలి. భీష్ముడికి అర్ఘ్యం ఇవ్వాలి. లేకపోతే మహాపాపం చుట్టుకుంటుందమ్మా. ఎందుకు పాపం చుట్టుకుంటుందంటే, కృతజ్ఞత చూపకపోవడం. మనకెవరైనా సహాయం చేశారు అని అంటే, ఆ సహాయం మనం లబ్ధి పొందినందువల్ల చేసిన వ్యక్తికి మనం కృతజ్ఞతగా ఏదైనా కనీసం మంచి మాట అయినా ప్రేమగా మాట్లాడాలి. మాట్లాడతాం కదా, మనసున్న ప్రతి మానవుడు కృతజ్ఞత ఇస్తాడు ఖచ్చితంగా. మరి ఆయన ఇచ్చినటువంటి విష్ణు సహస్రనామాన్ని మనం పారాయణం చేసి ఎంతో మహిమను పొంది మన సమస్యలు తీర్చుకున్న మనము ఆయనకి ఇచ్చే గురుదక్షిణ ఏంటయ్యానంటే, ఆ భీష్మాష్టమి రోజున ఆ భీష్ముని ఉద్దేశించి తర్పణము అర్ఘ్యములు వదలాలి. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే ఇక్కడ వీక్షించే ప్రేక్షకుల చాలామందికి ఒక సందేహం వచ్చు, ఈ తర్పణాలు అర్ఘ్యాలన్నీ తండ్రి ఉన్నవాళ్ళు చేయకూడదు, తండ్రి లేని వాళ్ళే చెయ్యాలి కదా అని అంటారు. శాస్త్ర ప్రకారము యమతర్పణము కానీ భీష్మ తర్పణము కానీ తండ్రి ఉన్నవాళ్ళు తండ్రి లేని వాళ్ళు అందరూ చేయవచ్చు. కానీ దీనికి ఒక నియమం ఏంటంటే, ఆడవాళ్ళు చేయకూడదు, ఇంట్లో చేయకూడదు. ఇంటికి బయట ఆవల ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలో ఈ తర్పణాది కార్యక్రమాలు విధిగా 26వ తారీఖు రోజున 12 గంటలకి తర్పణము అర్ఘ్యము భీష్ముని ఉద్దేశించి వదలవలసిందే. పురుషుడిగా పుట్టిన ప్రతి మానవుడు చేయవలసిందే, అందులో సందేహమే లేదు. ఇది చేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అనంటే, ఎటువంటి పుణ్యం లభిస్తుందనంటే, సంతానము కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది. భీష్మునికి తర్పణం అర్ఘ్యం ఇవ్వడం వల్ల సంతానం కలుగుతుంది. సంతానం అనేటువంటిది దీన్ని ఒక్కటి ప్రధానంగా చూసుకుంటే అనేకమైనటువంటి వరాలు వస్తాయి. ఇప్పుడు యముడు సావిత్రి సంవాదం తెలుసు కదా, 3 వరాలు కోరుకుంటుంది. 3వ వరం ఏం కోరుకుంటుంది? నా మామగారు నా కొడుకులతో నా పిల్ల పాపలతో ఆడుకోవాలి అని కోరుకుంటుంది. అంటే అక్కడ భర్త లేకుండా పిల్ల పాపలు రారు కదా, ఇచ్చి తినిపో అంటాడు. భర్త లేకుండా పిల్ల పాపలు రారు కదా, అందుకని గతించినటువంటి భర్తని తిరిగి పొందుతుంది. డైరెక్ట్ గా అడగకుండా ఇండైరెక్ట్ గా అడిగింది. అలాగే ఇండైరెక్ట్ గా ఇక్కడ అర్థం ఏంటంటే, భీష్మునికి తర్పణం అర్ఘ్యం ఈ రోజున ఎవరైతే విడుస్తారో వారికి సంతానం కలుగుతుంది. అంటే సంతానం కలగాలంటే ఏం కావాలి? వివాహం కావాలిగా. సంతానం కలగాలంటే అన్యోన్య దాంపత్యం ఉండాలి కదా. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకుల్లో ఎవరైతే వివాహం కావాలని కోరుకుంటారో, వివాహ సమస్యలు ఎదుర్కొంటారో, వివాహమే దాంపత్య సమస్యలు ఎదుర్కొంటారో, వివాహమే అన్యోన్య దాంపత్యం చేస్తూ కూడా ఫెర్టిలిటీ సెంటర్లో చుట్టూ తిరిగినా, అనేక మందులు వాడినా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా సంతానం కలగకుండా ఉంటుందో, అటువంటి వాళ్ళు ఈ భీష్మ తర్పణం చేయడం వల్ల లోకాన్ని జయించగలిగేటువంటిది, వంశాన్ని ఉద్ధరించే సంతానం కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ఆ భీష్మ పితామహుడిని దృష్టిలో పెట్టుకుని సంతానం పొందాలి. సంతానం అంటే యువకులు కూడా చేయొచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా చేయొచ్చు, తప్పులేదమ్మా. అంతేకాకుండా భీష్ముని యొక్క అనుగ్రహం కలిగితే పదవి ప్రాప్తి కలుగుతుంది, మహోన్నతమైన పదవి ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి చక్కగా అర్ఘ్యము భీష్ముడికి ఈ రోజున శాస్త్ర ప్రకారము చేయమని చెప్పడం. ఎలా చేయాలనేది కూడా మనం తెలియజేసుకుందాము. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఈ యొక్క రథ సప్తమి సందర్భంగా 25వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకి, అలాగే ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసిన పుష్యార్క యోగము, పౌర్ణమి కూడా కలిసి వచ్చిన మహామాఘి అంటారు. ఇంతటి అద్భుతమైనటువంటి రోజున శ్రీశైల క్షేత్రంలో సాయంకాలం 9 గంటలకి, రాత్రి 9 గంటలకి నిశి సమయంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల, అనగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి
దశమహావిద్యలలో హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాలతో పాటు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, మృత్యుంజయ హోమము, అలాగే సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. 25వ తారీఖు రోజున రథసప్తమి రోజున శక్తిపాతం అంటే చాలా అద్భుతమైన యోగం. అన్నిటికంటే మించి పుష్యార్క యోగము కలిసినటువంటిది. శని అంటేనే జమ్మి చెట్టు నుంచి వచ్చిందే ఈ యొక్క కరుంగలి. కాబట్టి పుష్యార్క యోగం ఉన్నటువంటి ఆ పౌర్ణమి తిథి రోజున ఈ యొక్క సంబంధించిన శక్తిపాతం చేసిన కరుంగలిమాల అతి సామాన్య మానవుడు కూడా తీసుకునే విధంగా రూపకల్పన చేశాం. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 25వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల, 1 ఫిబ్రవరి రోజున రాత్రి 7 గంటల లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు కనిపించే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకి. ఇక తర్పణం అనేటువంటిది ఎలా చేయాలి? సాధారణంగా యజ్ఞోపవీతం ఉన్నటువంటి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి కులస్తులైతే సంకల్ప ప్రకారం మమ ఉపాత్త సమస్త దురితక్షేద్వారా అని చెప్పుకుంటూ చేసుకోవాలి. అసలు అందరికీ ఇంత జ్ఞానం ఉండకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు. ఏంటి సింపుల్గా 12 గంటలకి నమస్కారం చేసుకొని అప్పుడు నేను నా వంతు బాధ్యతగా భీష్మ పితామహుడికి అర్ఘ్యము, తర్పణము వదలాలి అనుకుంటున్నాను అని చెప్పి సంకల్పం చేసుకొని అప్పుడు ఏ విధంగా వదలాలంటే మొదలు తర్పణం వదలాలమ్మా. తర్పణం వదిలేటప్పుడు తండ్రి లేని వాళ్ళు ఎలాగో ఇలా సంబంధించి బొటన వేలుగుండా చేస్తారు. తండ్రి ఉన్నవాళ్ళు ఈ కుడి చేతికి ఈ యజ్ఞోపవీతాన్ని 3 చుట్లు చుట్టుకొని అప్పుడు వదలాలని శాస్త్రం. ఇక ఏ మంత్రముతో వదలాలి అని అంటే ఇప్పుడు చెప్పుకోబోయేది చాలా జాగ్రత్తగా వినండి, రాసుకోండి. లేదా మీరు 12 గంటలకి ఈ వీడియో పెట్టుకొని ఇక్కడ ఈ మంత్రం దగ్గర నుంచి వింటూనే మీరు చేయొచ్చు. ఎలా అంటే వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ప్రదాస్యేహం తిలోదకం అపుత్రాయ దదామ్యేతత్ సలిలం భీష్మవర్మణే తర్పయామి, భీష్మం తర్పయామి, భీష్మవర్మణే భీష్మం తర్పయామి, భీష్మం తర్పయామి అని 3 సార్లు తర్పణాలు వదలాలి. నువ్వులను పట్టుకొని వదలాలి. ఇది అయిన తర్వాత అప్పుడు అర్ఘ్యము 3 మార్లు వదలాలి. అంటే చేతిలో దోసిళ్లలో నీళ్లు తీసుకొని ఈ మంత్రం చెబుతూ 3 సార్లు అర్ఘ్యం వదలాలి. ఏంటి ఆ మంత్రం అంటే సత్యవ్రతాయ శుచయే గాంగేయాయ మహాత్మనే అర్ఘ్యం దదామి భీష్మాయ సోమవంశోద్భవాయ చ భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి, భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి, భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి. ఇలా 3 సార్లు. మళ్ళీ దోషిట్లో తీసుకుని వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి, భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి, భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి. దోషుల్లో నీళ్ళు తీసుకొని 3 సార్లు వదలాలి. అయిన తర్వాత అప్పుడు భీష్ముడిని మనస్సులో ధ్యానం చేసుకొని అప్పుడు భీష్మః శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియ అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాః క్రియాః అని ఈ శ్లోకంతో భీష్ముడిని ప్రార్థించి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో, ఎందుకు చేయమన్నాము? శనివారం నాడు రథసప్తమి కంటే ముందు రోజు శుచిగా ఉంటారు. అవును. అలాగే రథసప్తమి రోజున ఇంకా శుచిగా ఉంటారు. ఈ విధంగా ఉండి భీష్ముడికి చేయడం వల్ల అసలు సిసలైనటువంటి విధానంతో, శాస్త్రీయ విధానంతో తర్పణాది కార్యక్రమాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అంతేకాకుండా పద్మ పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటిది ఏంటంటే ఈ భీష్మ తర్పణం ఎవరైతే వదలరో వారు సంవత్సరం కిందట వరకు చేసినటువంటి పుణ్యమంతా తొలగిపోతుందట. అంటే ఇంత కండిషనల్గా ఎందుకు చెప్పారు అనంటే భీష్ముడికి ఖచ్చితంగా వదలాల్సిందే. భీష్ముడు అంటే ఎవరో కాదమ్మా, అష్టవసువుల్లో ఆయన. అష్టవసువులు అంటే ఎవరు? పితృదేవతా గణంలో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి మీకు ఇంకొక రకంగా సీక్రెట్ చెప్పాలంటే మనకంతా కూడా అన్ని పనులు నెరవేరుతున్నాయంటే పితృదేవతా లోకం నుంచే మనకు అన్ని జరుగుతున్నాయి. 5 వేళ్ళు నోట్లో పోతున్నాయంటే పితృదేవత అనుగ్రహం వల్లనే. ఈ పితృలోకానికి ఎవరు చేరవేస్తారు? ఈ అష్టవసువుల ద్వారానే మనం చేసినటువంటి
తర్పణాలు పిండ ప్రదానాలు అష్టవసుల ద్వారానే పితృలోకానికి వెళతాయి. వీళ్ళు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. అందులో శ్రేష్ఠుడు అష్టవసుల్లో ఒకడు. అతను గాంగేయుడైనటువంటి దేవవ్రతుడిగా జన్మించి భీష్ముడిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయనకి చేస్తే పితృలోకానికి చేసినట్టే. పితృలోకం అంటే మళ్ళీ మన వంశంలో ఉన్నటువంటి పై గతించినటువంటి పై వారసులు వాళ్ళని చెప్పవచ్చు. కాబట్టి భీష్ముడు అనగానే భీష్ముడిని దృష్టిలో పెట్టుకోవడం మంచిదే, కానీ దీని వెనకాల అంతరార్థమైనటువంటి తాత్పర్యము మన పూర్వీకుల వంశీకుల అభ్యున్నతి కోసం చేస్తున్నామనే భావనతోనైనా చేస్తే చాలమ్మా. ఈ విధంగా చేసి భీష్ముడిని స్మరించుకుంటే చాలు. అన్నిటికంటే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం ఈ భూలోకానికి వచ్చిందంటే ఆ మహానుభావుడి వల్లనే. కాబట్టి అందరూ కూడా ఈ చెప్పిన విధంగా భీష్మాష్టమిని జరుపుకోవడం చాలా మంచిది, శుభము అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా గురుగారు, భీష్మాష్టమి యొక్క విశిష్టత మరియు నియమాలన్నీ కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.